జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తెలుగు షట్లర్ పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇది మరో చారిత్రాత్మక మైలురాయి అని ఆయన అభివర్ణించారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తెలుగు షట్లర్ పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇది మరో చారిత్రాత్మక మైలురాయని అభివర్ణించారు. ఈ ఆటలో పీవీ సింధు అద్భుత ప్రదర్శన కనపరిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్లోనూ ఇదే జోరు పీవీ సింధు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఒలింపిక్స్ అమ్మా అంటూ సింధుకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. భారత్కు మరోసారి పీవీ సింధు గర్వకారణంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా పీవీ సింధుకు అభినందనలు తెలిపారు. యమగుచిపై 21-17, 21-17తో వరుస గేముల్లో పీవీ సింధు విజయం సాధించారు. జపాన్ ఓపెన్ సూపర్ 750లో అద్భుత విజయం సాధించినందుకు పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ 750లో అకానే యమగుచిపై సింధు నిర్భయమైన ఆట ప్రదర్శించారని ప్రశంసించారు. భారతీయ ఛాంపియన్కు ఉండవలసిన పట్టుదల, దృఢ సంకల్పం, అకుంఠిత స్ఫూర్తికి నిజమైన నిదర్శనమని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి వెడ్డింగ్ డెస్టినేషన్గా ప్రమోట్ చేయడంపై రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతమైన ప్రకృతి అందాలు, చారిత్రాత్మక కోటలు, సుదీర్ఘమైన సముద్ర తీరాలతో వెడ్డింగ్ డెస్టినేషన్లకు అత్యంత అనువైన ప్రాంతంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి బీచ్ వెడ్డింగ్స్ నిర్వహించుకోవడానికి హిల్ రిసార్ట్స్ కలయికతో ఉన్న వైజాగ్ తీరం ఎంతో రమణీయంగా ఉంటుందని వివరించారు. దేశంలోనే రాయల్ వెడ్డింగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా రోల్ మోడల్గా నిలిచిన రాజస్థాన్లోని జైపూర్లో మంత్రి దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా జైపూర్ కుకాస్లోని విరాసత్ హెరిటేజ్ రెస్టారెంట్లో జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో ప్రముఖ వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లానర్లు, ఈవెంట్ నిర్వాహకులతో మంత్రి దుర్గేష్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్లో వెడ్డింగ్ టూరిజం విస్తరణకు ఉన్న అనుకూలతలు, సహజ సిద్ధమైన వనరులు మరియు ప్రభుత్వ రాయితీలపై మంత్రి దుర్గేష్ సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పర్యాటక రంగానికి కల్పిస్తున్న ప్రాముఖ్యతను తెలిపారు. అంతకుముందు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి, పర్యాటక మంత్రి దియా కుమారితో కలిసి ఆంధ్రప్రదేశ్ టూరిజం స్టాల్ను మంత్రి దుర్గేష్ ప్రారంభించి పలువురికి ఏపీ ప్రత్యేకతలను స్వయంగా తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సూర్యలంక బీచ్లో స్టార్ హోటల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పచ్చని ప్రకృతి, గిరిజన సంస్కృతి, ఎకో టూరిజం వైభవం మరియు అంతర్జాతీయ గుర్తింపు పొందిన అరకు కాఫీ విశిష్టతతో అరకు పర్యాటకులను కట్టిపడేస్తుందని చెప్పారు. పచ్చని కొండలు, చల్లని వాతావరణం, పొగమంచు మధ్య ప్రశాంతంగా వేడుక జరుపుకోవాలనుకునే వారికి అరకు ఉత్తమమైన ప్రాంతమని పేర్కొన్నారు. అదే కాక కోనసీమ ప్రాంతం పచ్చని కొబ్బరి చెట్లతో, మారేడుమిల్లి దట్టమైన అడవి ప్రాంతంతో సుందరంగా ఉంటుందన్నారు. సంప్రదాయ పద్ధతిలో వైభవంగా వివాహం చేసుకోవాలనుకునే వారికి తిరుపతి మొదటి ప్రాధాన్యతగా మారుతోందని, ప్రస్తుతం అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వరల్డ్ క్లాస్ హోటల్స్ అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి తెలిపారు. రామ్దేవ్ బాబా ఏపీలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో అవసరమని, వారి సంక్షేమ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్తు తరాలకు మేలు చేసే కూటమి ప్రభుత్వాన్ని మరిన్ని దఫాలు కొనసాగించే బాధ్యతను ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీసుకోవాలని అన్నారు. సిపిఎస్ నుంచి ఓపీఎస్కు మార్చినందుకు ఉత్తరాంధ్ర ఉద్యోగుల కృతజ్ఞతాభివందన సభను విశాఖ నగరం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు, కానిస్టేబుల్, గ్రూప్ 2 ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఓపీఎస్ విధాత, థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చంద్రబాబు కటౌట్కు క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ 2003లో సీఎం చంద్రబాబు డిఎస్సి, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చారని అన్నారు. రాత పరీక్షలు పూర్తయి పోస్టింగ్లు ఇచ్చేలోపు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిందన్నారు. నాడు నియామక పత్రాలు ఇవ్వడంలో జాప్యం జరగడంతో సుమారు 10,715 మంది ఉద్యోగులు సిపిఎస్లోకి వెళ్లిపోయారని అన్నారు. 2003లో నోటిఫికేషన్ ఇచ్చింది, 2026లో ఓపీఎస్ను పునరుద్ధరించింది చంద్రబాబే అని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలో నిన్న నిర్వహించిన జగన్నాథుడి రథయాత్ర శోభాయమానంగా సాగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి మూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. రథాన్ని లడ్డూలతో తీర్చిదిద్దారు. మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
విజయవాడలో పూరి జగన్నాథుడి రథయాత్ర ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. భజనలు, హరినామ సంకీర్తనల నడుమ సాగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 5,000 కిలోల లడ్డూతో ప్రత్యేకంగా అలంకరించిన రథాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ముందుగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ ఇస్కాన్ సంస్థ ఏటా నిర్వహించే జగన్నాథుడి రథయాత్ర భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. మత కార్యక్రమాలు అలాగే ఇతర మతాలని కూడా గౌరవిస్తూ వాళ్ళ కార్యక్రమాలు ఖచ్చితంగా చేయటంలో అన్ని రకాలుగా కూడా సహకరిస్తాం. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈరోజు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఇక్కడ ప్రారంభించుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు. గద్దె అనురాధ మాట్లాడుతూ స్వామివారి కృపా కటాక్షాలు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు. ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీత గ్రంథాలు, స్వామివారి చిత్రపటాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ రోజున మన ప్రభుత్వం ద్వారా మన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్న కేవలం 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ను పేదలకు చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా రాబోయే రోజుల్లో మన పిల్లలు స్కూల్లో చదివిన వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఇచ్చే మధ్యాహ్న భోజన పథకం కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు అందిస్తారా అని చెప్పి ఈ రోజున ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు పాతూరి నాగభూషణం, గజల్ శ్రీనివాస్, విజయకృష్ణ సూపర్ బజార్ చైర్మన్ వెలగా సురేష్, ఇస్కాన్ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో టాలీవుడ్ ఏకంగా 9 జాతీయ అవార్డులను కైవసం చేసుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు సినిమా మరోసారి తన చైత్ర యాత్రను చాటి చెప్పడం ఆనందంగా ఉందన్నారు. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికపై 9 పురస్కారాలతో టాలీవుడ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం ప్రతి ఒక్క తెలుగువారికి గర్వకారణమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ముఖ్యంగా నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై యువ ప్రతిభతో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. పల్లెటూరి నేపథ్యంలో స్నేహం, కుటుంబ బంధాలు, సామాజిక విలువలు, భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించి జాతీయ అవార్డును అందుకోవడం ఈ చిత్ర బృందం సాధించిన ఘన విజయమని కొనియాడారు. తెలుగు సినిమా కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా కథ, కథనం, నటన, సాంకేతిక నైపుణ్యం, కాస్ట్యూమ్ డిజైనింగ్, మేకప్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు ఇలా 24 క్రాఫ్టుల్లోనూ తన తిరుగులేని ప్రతిభను చాటుకుందని మంత్రి దుర్గేష్ ప్రశంసించారు. వెండితెరపై తెలుగువారి సృజనాత్మకతకు, కష్టానికి దక్కిన గౌరవం ఈ జాతీయ పురస్కారాలని ఆయన పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర యవనికపై మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగరవేసి తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా చేసిన నటులు, దర్శకులు, నిర్మాతలు మరియు సాంకేతిక నిపుణులతో కూడిన చిత్ర బృందాలన్నింటికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా మరిన్ని అంతర్జాతీయ శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. గుంటూరు జిల్లాలో మహిళలు వివస్త్రను చేసిన ఘటన దారుణమని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, రాజధాని ప్రాంతానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవటం ప్రజల్లో భద్రతపై ఆందోళన పెంచుతుందని చెప్పారు. దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, రాజధాని ప్రాంతానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రజల్లో భద్రతపై ఆందోళన పెంచుతుందని చెప్పారు. పోలీసు వ్యవస్థపై రాజకీయ జోక్యం పెరగడం వల్లే చట్టం అమలు బలహీనమవుతోందని విమర్శించారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే దానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ప్రశ్న రావణపై దేశద్రోహం కేసు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. అయోధ్యలో రామమందిర నిధుల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోనం వాంగ్ చుక్తో కేంద్రం చర్చలు జరపాలని కోరారు. అక్కడ హుండీ కలెక్షన్ దొంగతనమైందంటే మాట్లాడు. ఫండ్స్ వసూలు చేసింది దాదాపు 3,640 కోట్ల రూపాయలు వసూలు చేస్తే అందులో 1,400 కోట్ల రూపాయలు దుర్వినియోగమైంది.
40% కమిషన్లు తిన్నారు. తర్వాత ఇవాళ ఎవరైతే బంగారు వెండి ఆ రోజు వాళ్ళు దానం చేశారో వాళ్ళు అడుగుతూ ఉన్నారు లెక్కలు. వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పవు. హుండీ కలెక్షన్లు రోజు 10 లక్షల రూపాయల చొప్పున తినేశారు. అది క్లియర్గా ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇది వెలుగులోకి రాకముందు ప్రతిరోజు 16-18 లక్షలు ఆదాయం వస్తే ఇవాళ దాన్నంతా స్ట్రిక్ట్గా ఈరోజు అంతా కూడా సక్రమంగా ఎంచుతా అన్నారు కాబట్టి ఇప్పుడు 24-26 లక్షలు వస్తుంది హుండీ ఆదాయం. అంటే మీరు ప్రతిరోజు 8 నుంచి 10 లక్షల రూపాయలు మీరు దొంగతనాలు చేశారు. దానికి ఎవరినో కింద స్థాయి వాళ్ళని చేసేసారు. భారతదేశంలో ఎక్కడైనా ఒక యూట్యూబర్ పైన ఏందో ఒకటి మాట్లాడినాడని ఉపా చట్టం పెట్టిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? మొత్తం ఎంటైర్ ఇండియాలో అది మీ హయాంలో జరుగుతూ ఉంది. దానిపైన చంద్రబాబు సమాధానమే చెప్పాడు. పైగా వాడు ఏందో అంటే మాట్లాడిన వాళ్ళు ఇట్లా మాట్లాడిన వాళ్ళ పైన ఉపా చట్టం పెట్టేకుంది అని నేను అడుగుతా ఉన్నా. దానికి ఏ చట్టం పెట్టాలి ఏది అనేది మీకు తెలియకపోతే తెలియక పొరపాటు జరిగిందని చెప్పదు. యు నో ఎవ్రీథింగ్, మీకు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ సంతృప్తి పరచడానికి నువ్వు ఉపా చట్టం పెట్టావు ప్రశ్నారావణ పైన. ఈ రకంగా నువ్వు గవర్నమెంట్ నడుపుతావా అని నేను అడుగుతాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మెడికల్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ప్రతి వ్యక్తి 2 సంవత్సరాలకు ఒకసారి అయినా పూర్తి స్థాయి మెడికల్ చెకప్ చేయించుకోవాలని, దానివల్ల ప్రాథమిక స్థాయిలోనే వ్యాధులను గుర్తించి చికిత్స చేయించుకోవచ్చునని చెప్పారు. అమరావతిలోని గన్నవరం ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయడం ద్వారా విజయవాడను కూడా వైద్య సేవలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అందువల్లనే గన్నవరం ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. రోటరీ అనేది ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేసే గొప్ప సంస్థ అని కొనియాడారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని బెన్ సర్కిల్ సాయినగర్ ఏరియాలో డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మెగా హార్ట్ మెడికల్ క్యాంపు జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ఈ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతూ రోటరీ సంస్థ ఆధ్వర్యంలో ఈ విధంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ వరుణ్ అత్యంత క్లిష్టమైన గుండె వైద్య సేవలను సులభంగా చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని చెప్పారు. నందమూరి హరి అనే వ్యక్తికి గుండె దగ్గర నుంచి రక్తం లీక్ అవుతుండగా రాష్ట్రంలోని అన్ని ప్రముఖ హాస్పిటల్స్లో వైద్యులు చికిత్సలు చేయలేమని చేతులెత్తేశారని చెప్పారు. అలాంటి వ్యక్తికి కూడా డాక్టర్ వరుణ్ 8 సంవత్సరాల క్రితం గుండె ఆపరేషన్ చేసి బతికించారని చెప్పారు. అలా ఎంతో కష్టమైన ఆపరేషన్లు కూడా డాక్టర్ వరుణ్ చాలా సులభంగా చేసి విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను మెడికల్ హబ్గా మార్చారని, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ హైదరాబాద్కు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు. డాక్టర్ వరుణ్ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన అన్ని అత్యంత ఆధునిక వైద్య సేవలను 24 గంటలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. గుత్తికొండ శ్రీరామ్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులను నిర్వహించి ఎంతోమందికి వైద్య సేవలను అందజేస్తున్నారని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో అతి చిన్న వయసులోనే గుండె జబ్బులకు గురై మరణిస్తున్నారని, అందువల్ల ఉచిత గుండె వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేస్ట్ చేయటం ఆయన వెళ్ళిపోతారని చెబుతున్నారు. మనం రిస్క్ తీసుకున్నా నాకు డాక్టర్ గారి నమ్మకం ఉంది. లేటెస్ట్గా వారి గురించి కూడా నేను బెంగళూరులో పనిచేసినప్పుడు కానీ స్టార్లో పనిచేసినప్పుడు కానీ అది సత్యంగా నేను వింటున్నాను. అది విన్నప్పుడు ఖచ్చితంగా నేనే వాళ్ళ కుటుంబాన్ని అంతగా చెప్పి ధైర్యం చెప్పి చేస్తే ఇప్పుడు చక్కగా ఆపరేషన్ బాగా అయింది. డాక్టర్ గారు కూడా చాలా ఓపుల్గా చెప్పారు. మేము కూడా చాలా హ్యాపీ అయ్యాం. ఆయన నేనే ప్రత్యక్ష సాక్షి. పెద్ద హాస్పిటల్ ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా వేస్ట్ కాపాడలేము అని చెప్పారు. డాక్టర్ గారికి మరొకసారి మీ అందరి సమక్షంలో వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. నాకు తెలిసి పొలిటికల్ ప్రోగ్రామ్ కంటే ఈ ప్రోగ్రామ్ ఉంటాయి. రోటరీ ప్రోగ్రాము, లైఫ్ క్లబ్ ప్రోగ్రామ్ అయ్యి లేకపోతే కొందరు ఏదో సంస్థలు ఏదో కార్యక్రమాలు చేస్తుంటారు ఆ ప్రోగ్రామ్. అందువల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్ గారి వరుణ్ గారికి మనస్ఫూర్తిగా నేను ఈ కార్యక్రమం బాధ్యతగా చేపడుతున్నందుకు వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కేతిపోయిన వెంకట్, స్టాలిన్ బాబు, త్రినాథ్, నండూరు కరణ్ కౌర్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ షబానా, నందమూరి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చదువు, క్రీడలే యువత భవిష్యత్తు అని గుడివాడ ఎమ్మెల్యే వెనుకండ్ల రాము అన్నారు. గుడివాడలో క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. గుడివాడ పేరు దేశవ్యాప్తంగా నిలిచేలా ఇక్కడి నుంచే జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పుడున్న స్టేడియం ట్రెండ్ను మార్చాలని, ఆధునిక మౌలిక సదుపాయాలతో దీన్ని రాష్ట్రంలోనే ప్రముఖ స్టేడియంగా తీర్చిదిద్దటంలో భాగస్వామ్యమవుతారని ఎమ్మెల్యే రాము అన్నారు. గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం క్రీడా కోలాహలంతో మారుమోగింది. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో దివంగత కటారి శ్రీనివాసరావు స్మారక జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు దివంగత కటారి శ్రీనివాసరావు చిత్రపటానికి ఎమ్మెల్యే రాము, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారుల మధ్యకు వెళ్లి రాకెట్ పట్టి షటిల్ ఆడిన ఎమ్మెల్యే రాము యువ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ముందుగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఈ స్టేడియం అభివృద్ధికి కృషి చేసిన పెద్దలు కటారి శ్రీనివాసరావు స్మారకార్థం క్రీడాకారులను ప్రోత్సహించేలా పోటీలు నిర్వహించడం మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఏడాది పొడవునా పోటీలు నిర్వహించి గుడివాడ క్రీడారంగాన్ని బతికిస్తోందని కొనియాడారు. స్టేడియం కమిటీ వారి సేవలకు తన హృదయపూర్వక అభినందనలు అని ఎమ్మెల్యే రాము ప్రశంసించారు. క్రీడలే యువతకు దిశ, డ్రగ్స్ వైపు కాకుండా క్రీడల వైపు అడుగులు వేయాలని, చదువుతో పాటు క్రీడల్లో రాణించే ప్రతి విద్యార్థిని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తుందని పిలుపునిచ్చారు. పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, టీడీపీ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, స్టేడియం కమిటీ పెద్దలు వల్లభనేని ప్రసాద్, బొగ్గారపు తిరుపతయ్య, స్టేడియం కోచ్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల బాధ ఢిల్లీ వరకు వినిపించాలన్న లక్ష్యంతో చాంద్ త్రోకి గూంజ్ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకువచ్చామని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడీ శీలం పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆగస్టు 9న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పేపర్ల లీకేజీలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడీ శీలం నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 నుంచి దేశవ్యాప్తంగా 152 పోటీ పరీక్షల పేపర్లు లీకయ్యాయని, ఇది జాతీయ మహమ్మారి అని అభివర్ణించారు. ఈ లీకేజీతో 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు నేరుగా నష్టపోయాయని, అయినప్పటికీ లీకేజీదారులెవరికీ శిక్ష పడలేదన్నారు. నీటి నుంచి 10వ తరగతి బోర్డు పరీక్షల వరకు ఏ పరీక్ష సురక్షితంగా కాదని, ఇది భారతీయ జనతా పార్టీ విద్యా రికార్డు అని జేడీ శీలం స్పష్టం చేశారు. విద్యా మాఫియా 2 లక్షల నుంచి 5 లక్షలు చెల్లించి పేపర్లు లీక్ చేస్తున్నాయని ఆరోపించారు. కోచింగ్ సంస్థల యజమానులు, మధ్యవర్తులు, ఎన్డీఏలోని కొంతమంది వ్యక్తులు ఈ ర్యాకెట్లో ఒక భాగమయ్యారని, ఇవి పరీక్షలు కాదు వేలంపాటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ల లీకేజీలు, ఆ తర్వాత రద్దయిన పరీక్షలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యువతకు ఇచ్చే బహుమానమని ఎద్దేవా చేశారు. ఈ 152 పేపర్ల లీకేజీలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లీకేజీదారుల ఆస్తుల స్వాధీనంతో పాటు 10 ఏళ్లు జైలు శిక్ష పడేలా కఠినమైన చట్టం తీసుకురావాలన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్ ఈ పోరాటాన్ని వీధుల్లోకి, పార్లమెంటుకు తీసుకువెళ్దామని పిలుపునిచ్చారు. 2014 నుండి ఈరోజు వరకు తీసుకుంటే 152 పేపర్ లీక్స్ జరిగాయి మొత్తం భారతదేశంలో. దీనివల్ల 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు చాలా డైరెక్ట్గా నష్టపోవడం జరిగింది. కానీ ఒక్కరికి కూడా శిక్ష పడల. ఇది నిజం. ఉదాహరణకు కొన్ని మాత్రం మచ్చుగా చెప్తాను, మీకు ఈ వివరాలు అందించబడతాయి. ఢిల్లీ కానీ సెంటర్లో కానీ 38 లీక్లు అయినాయి. నీట్ కానీ, జేఈఈ, ఎస్ఎస్సి, యూజీసీ, నెట్, Q2, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఢిల్లీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత రాజస్థాన్లో 11 లీక్లు అయినాయి. విద్యార్థుల ఒక పరీక్ష కోసం దాదాపు 10 గంటలు మరి కష్టపడాలి. 5 సంవత్సరాలు కష్టపడితే కానీ ఈ నీట్ ఎగ్జామ్స్లో వారు ఫైనల్గా మరి బయటపడాలని చూస్తూ ఉన్నారు. కుటుంబాలు కోచింగ్ కానీ, పుస్తకాలు కానీ, వారి ప్రయాణం, వసతి కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు.
ఉద్యోగాల వేట చేసేటువంటి నిరుద్యోగులు వారికి ఈ ఈ ఉద్యోగాలు లేవనేటువంటిది ఒకటి, మళ్ళా ఎంట్రన్స్ టెస్ట్లో లీక్ అవుతుందనేటువంటిది డబుల్ దెబ్బగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం దాదాపు 6 లక్షల ఉద్యోగాల కోసం 9.5 కోట్ల మంది పోటీ పడుతున్నారు. మీరు ఆలోచించండి ఎంత తీవ్రమైనటువంటి సమస్య. ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆగస్టు 9న చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు అండగా ఉండాలని కోరారు. పరీక్షల పేపర్లు లీకు కాకుండా పటిష్టమైన విద్యా బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. హాయిలాండ్లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ పేపర్లు దిద్దారు, అయినా కూడా ఒకరికి శిక్ష పడలా. ఈ విధంగా జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు భారీ ఎత్తున జూన్ 17వ తారీఖు నుంచి ఉత్తర భారతం అంతా తిరుగుతూ విద్యార్థులని దగ్గర కలుస్తా నిన్న ఒక పెద్ద మీటింగు 2 లక్షల మందితో మీటింగ్ పెడితే మోడీ ప్రభుత్వం జాస్మిన్ శాండ్లర్ అనే ఒక గాయనితోటి ఆ పక్కనే ఒక పాట కచేరీ పెట్టింది విద్యార్థులు వెళ్లకుండా. అటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం. గహానా మూవీ ట్రైలర్ చాలా బాగుందని హరివిలు ఫౌండర్ మరియు చైర్మన్ వెమ్మలపల్లి లక్ష్మణ్ చౌదరి అన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి సినిమా అని చిత్ర బృందాన్ని కొనియాడారు. వీఆర్కే ప్రొడక్షన్స్లో చిత్రీకరించిన గహనా మూవీ ట్రైలర్ ప్రారంభోత్సవ కార్యక్రమం పటమట పంటకాలువ రోడ్డులో గల హరివిల్లు ఆఫీసులో హరివిల్లు ఫౌండర్ మరియు చైర్మన్ వేములపల్లి లక్ష్మణ్ చౌదరి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ సినిమాకు యార్లగడ్డ వాసుబాబు ప్రొడ్యూసర్గాను, కలపాల కిరణ్ కుమార్ కో ప్రొడ్యూసర్గాను ఉన్నారు. ఈ సినిమాలో హీరోగా కలపాల కిరణ్ కుమార్, హీరోయిన్గా యశస్విని బండారు, ముఖ్య పాత్రలో వాసుబాబు యార్లగడ్డ, దాసరి రాజమోహన్, శివకృష్ణ, అద్దంకి సుబ్బారాయుడు, పాతూరు అశోక్, సోమిశెట్టి వర్షిణీశ్రీ, టింకు నటించగా దీనికి కెమెరామెన్గా సంసాని అగ్నేష్, గణేష్, అమరపు భార్గవ్ వ్యవహరించారు. ఈ సినిమాకు ఫైట్ మాస్టర్గా గణేష్, ఎడిటర్గా నాగార్జున, సంగీతం మండోజ్ కోదండచారి అందించగా పాగోలు నాగరాజేష్ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో హరివిల్లు ఫౌండర్ అండ్ చైర్మన్ వేములపల్లి లక్ష్మణ్ చౌదరి మరియు సీఈఓ జాస్తి ప్రసన్న పాల్గొన్నారు. వేములపల్లి లక్ష్మణ్ చౌదరి మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుందని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి సినిమా అని చిత్ర బృందాన్ని కొనియాడారు. చిత్ర బృందం మాట్లాడుతూ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది నటన మీద, సినిమాల మీద ఆసక్తితో ఉన్నారని, అలాంటి వారందరినీ ఉత్సాహపరిచేలా ఎంతోమంది ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చి విజయవాడను మరొక సినిమా పరిశ్రమగా తీర్చిదిద్దాలని డైరెక్టర్ నాగరాజేష్ కోరారు. అలాగే ప్రొడ్యూసర్ యార్లగడ్డ వాసుబాబు మాట్లాడుతూ గహనా చిత్రం ఆగస్టు 2వ తేదీన ఉదయం 9 గంటలకు విజయవాడ గాంధీనగర్లో గల శైలజ థియేటర్లో ప్రీమియర్ షో ఉంటుందని, సినీ అభిమానులు, సినీ ప్రేమికులు అంతా వచ్చి గహనా మూవీని వీక్షించాలని ఆయన కోరారు. అలాగే చిత్ర బృందం అంతా షూటింగ్ టైంలో వారి యొక్క అనుభవాలను సభాముఖంగా పంచుకున్నారు. ప్రొడక్షన్స్ బ్యానర్ పై గహనా అనే మూవీ త్వరలో థియేటర్లో రాబోతుంది ఆగస్టు 2న. మీకు ఆ టికెట్ కావాలంటే పాప్కార్న్ ఆర్ట్స్ కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, అక్కడ మీరు కాంటాక్ట్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా సరే. లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉన్నాయి. విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్ కూడలిలో వరల్డ్ ఐస్ క్రీమ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సురక్ష సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి ఉచితంగా ఐస్ క్రీంలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సిఐ వెంకటరమణ విచ్చేసి ఐస్ క్రీంలను పంపిణీని ప్రారంభించారు. విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్ కూడలిలో వరల్డ్ ఐస్ క్రీమ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సురక్షా సేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి ఉచితంగా ఐస్ క్రీములను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సిఐ వెంకటరమణ విచ్చేసి ఐస్ క్రీములను పంపిణీ ప్రారంభించారు. అనంతరం ట్రాఫిక్ సిఐ వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఐస్ క్రీములు పంచడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కన్వీనర్ కుదరవల్లి నరసయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వరల్డ్ ఐస్ క్రీమ్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. తాను కూడా ఒక ఐస్ క్రీం ప్రేమికుడనని పేర్కొన్న ఆయన గతంలో ఒక అనాథ శరణాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు భోజనం కంటే ఐస్ క్రీం కావాలని కోరడం తనను ఎంతగానో కదిలించిందని చెప్పారు. కేవలం 30 రూపాయలు విలువైన ఐస్ క్రీంను కూడా కొనుక్కోలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారని, వారి ముఖాల్లో ఆనందం చూడాలనే తపనతోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. సాధారణంగా మెట్రో నగరాలకే పరిమితమయ్యే ఇలాంటి వేడుకలను విజయవాడ ప్రజలకు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు చేరువ చేయటం సంతోషంగా ఉందన్నారు. పిల్లల్లో పంచుకునే తత్వాన్ని పెంపొందించడానికి కూడా ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వారానికి 2 సార్లు మితంగా ఐస్ క్రీం తింటే మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుందని, రాత్రిపూట మంచి నిద్ర పడుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో కూడా తేలిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ బృహత్తర కార్యక్రమానికి కృష్ణా మిల్క్ యూనియన్, విజయ డైరీ, జోయ్ ఫై, స్కూప్స్ ఐస్ క్రీమ్ సంస్థలు స్పందించి తలా 700 చొప్పున మొత్తం 2100 ఐస్ క్రీములను ఉచితంగా అందించాయని సురక్ష కన్వీనర్ తరపున వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు వరల్డ్ ఐస్ క్రీమ్ డే సందర్భంగా ఈరోజు పెడితే బాగుంటుందని పెట్టాం. రెండోది, ఈ ఐస్ క్రీమ్ తింటే ఆరోగ్యాన్ని మంచిదని చాలామంది చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు. వారానికి 2 సార్లు మితంగా తింటే చాలా మంచిది. ఎక్కువ తినకూడదు. మితంగా మనం మంచి టెన్షన్లో ఉంటాం రాత్రిపూట. ఎప్పుడన్నా కొద్దిగా ఐస్ క్రీమ్ తింటే మైండ్ ఫ్రెష్ అయిపోయి మన మెదడులో ఎండార్పిన్స్ అన్ని ఉత్పత్తి అయ్యి మనం ఎంతో హ్యాపీగా నిద్ర వస్తుంది అనేది ఆల్రెడీ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనం విజయవాడని అడిగాం ఐస్ క్రీమ్ ఇవ్వని. విజయవాడ ఎంతో సంతోషంగా 700 ఐస్ క్రీమ్ పంపించారు. జోయ్ ఫై వాళ్ళు 700 పంపించారు. ఆ స్కూప్స్ ఐస్ క్రీమ్ ఉంది కదా, వాళ్ళకి 700 పంపించారు. మొత్తం 2000 ఐస్ క్రీమ్లు పంపించారు. చాలా పోతే ఈ పక్కన స్కూప్స్ ఇంకో 300 పంపుతామండి అన్నారు. సరే, వాళ్ళు పంపుతున్నారు దాతలు. మన ఆధారంలో ఈ సురక్షా కన్వీనర్గా నరసయ్య నేను ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేద్దాం ఉద్దేశంతో సదుద్దేశంతో చేశాం. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు మురళీకృష్ణ నాయుడు, గంటా సాయి, సూర్యనారాయణ, స్వచ్ఛంద సేవకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.